అమరావతికి చట్టబద్ధత ఎపిసోడ్లోనికి హఠాత్తుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఎంటర్ అయ్యారు. ఉపరాష్ట్రపతిగా పనిచేసి ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్న వెంకయ్యనాయుడు గారు అంతా సవ్యంగా ఉంటే ఈ ఎపిసోడ్లోనికి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి ఫోన్ చేసి వెంకయ్యనాయుడు గారు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? కేంద్ర ప్రభుత్వమే చెప్పింది, స్వయంగా ప్రధాని కార్యాలయమే మాకు చెప్పింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు ప్రవేశపెట్టబోతున్నాం. దానికి మరింత బలం చేకూరాలి అంటే అసెంబ్లీలో మీరు కూడా ఒక తీర్మానం చేసి పంపించండి అని ప్రధాని కార్యాలయమే మాకు చెప్పింది. అందుకే హఠాత్తుగా అసెంబ్లీని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఈ తీర్మానం చేస్తున్నామని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ప్రకటించారు. అదే నిజమైతే ప్రధాని కార్యాలయమే అసెంబ్లీ తీర్మానం చేసి పంపించండి, మేము బిల్లు పెట్టేస్తామని చెప్పి ఉంటే అంత సవ్యంగా ఉంటే మరి వెంకయ్య నాయుడు గారు ప్రత్యేకంగా అమిత్ షా గారికి ఫోన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫోన్ చేసి ఈ పార్లమెంటు సమావేశాల్లోనే అమరావతికి చట్టబద్ధత కల్పించండి అని చెప్పడంతో పాటు అమరావతికి శంకుస్థాపన చేసింది ప్రధాని నరేంద్ర మోడీనే అన్న విషయాన్ని కూడా మరోసారి అమిత్ షా గారికి గుర్తు చేయడమే కాకుండా 2019 తర్వాత రాష్ట్రంలో జరిగిన పరిణామాలను వివరించి అలాంటి పరిణామాలు మళ్ళీ భవిష్యత్తులో వస్తే ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అమరావతికి చట్టబద్ధత కల్పించండి అని వెంకయ్య నాయుడు గారు కోరారట. తెలుగుదేశం పార్టీ మీడియానే చెప్తోంది. దీనికి స్పందించిన అమిత్ షా గారు, నా శాఖ వద్ద అంతా క్లియర్ గానే ఉంది, కేంద్ర కేబినెట్ లో పెట్టి ఆమోదించడం మిగిలి ఉంది అని చెప్పారు అని అక్కడికి ఆపేశారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే దీన్ని ప్రవేశపెట్టి బిల్లు ప్రవేశపెడతామని అమిత్ షా గారు వెంకయ్య నాయుడు గారికి హామీ ఇచ్చారో లేదో తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీ మీడియా అయితే ఈ పార్లమెంటు సమావేశాల్లోనే మేము బిల్లు కూడా పెట్టేస్తున్నాం, ఇంకేం అధైర్యపడద్దండి అని అమిత్ షా హామీ ఇచ్చినట్టుగా మాత్రం చెప్పలేదు. కేబినెట్ లో ఆమోదం తెలపడం మిగిలి ఉంది అని అమిత్ షా గారు చెప్పారు వెంకయ్య నాయుడు గారితో అని అంతవరకే తెలుగుదేశం పార్టీ మీడియా చెప్తుంది. నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య సంబంధాలు చాలా సఖ్యంగా ఉంటే, చాలా బలంగా ఉంటే నిజంగా కేంద్ర ప్రభుత్వమే మీరు ఒక అసెంబ్లీ తీర్మానం చేసి పంపించండి, ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టేస్తామని చెప్పి ఉంటే మరి వెంకయ్య నాయుడు గారు ఎందుకు ఎంటర్ అయ్యారు అంటే ఇప్పటికీ కూడా ఏదైనా అనుమానం ఉందా? ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఏప్రిల్ 1వ తేదీ 2వ తేదీల్లో పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టేస్తారని డేట్ కూడా ప్రకటించేశారు. ఇప్పుడు అది జరగకపోతే రాష్ట్ర ప్రభుత్వ పెద్దల పరువు పోతుంది. కూటమిలో ఉండి కూడా చెప్పిన షెడ్యూల్ ప్రకారం చట్ట సవరణ చేయించుకోలేకపోయారన్న ఇది ఏర్పడుతుంది. కాబట్టి వెంకయ్య నాయుడు గారి ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు తెలుగుదేశం పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నారా అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది. అమరావతికి చట్టబద్ధత గురించి మాత్రమే అమిత్ షా గారితో వెంకయ్య నాయుడు గారు మాట్లాడడం కూడా న్యాయమేనా అన్న చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే ఇదే వెంకయ్య నాయుడు గారు పార్లమెంటు వేదికగా 5 కాదు 10 కాదు 15 ఏళ్ళు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటే అప్పట్లో మాట్లాడారు. మరి ప్రత్యేక హోదా గురించి కూడా ప్రస్తావించండి, ప్రత్యేక హోదా ఇవ్వండి, దానికి సంబంధించి కూడా చట్టపరమైన చర్యలు తీసుకోండి అని అమిత్ షా గారిని కోరవచ్చు కదా. విభజన చట్టంలోని అనేక హామీలు నెరవేరలేదు, వాటి సంగతి తేల్చండి అని కూడా చెప్పొచ్చు కదా. కేవలం అమరావతికి చట్టబద్ధత అనే ఒక చిన్న విషయం మీదే వెంకయ్య నాయుడు గారు ఇంతగా స్పందించడం అంటే దాని అర్థం ఏంటి? నిజానికి చట్టబద్ధత అన్నది మభ్యపెట్టే చర్యగానే చాలా మంది చూస్తున్నారు. ఎందుకంటే అమరావతి రాజధాని కాదు అని ఏ వైసీపీ నాయకుడు కూడా ఇప్పటివరకు చెప్పలేదు. అమరావతి రాజధానిగానే ఉంటుంది, కాబట్టి కొన్ని యూనిట్లు ఇతర రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఉంటే బాగుంటుందని ఒక కాన్సెప్ట్ తో వైసీపీ ప్రయత్నించిందే కానీ అమరావతి రాజధానిగా మేము ఒప్పుకోము, ఇది అమరావతి కాదు అని ఎక్కడా చెప్పలేదు. మరి అలాంటప్పుడు ప్రత్యేకంగా అమరావతికి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం కూడా లేదు. ఈ రోజు మెజారిటీలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వంలో కూడా తమకు అనుకూలమైన ప్రభుత్వమే ఉంది కాబట్టి చట్ట సవరణలు చేసుకోగలుగుతున్నారు. రేపు పొద్దున వైసీపీకి అనుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఇది చేయవచ్చు కదా. ఒక విధంగా మొత్తం ఈ ఎపిసోడ్ లో జగన్మోహన్ రెడ్డిని ఒక విలన్ లాగా చిత్రీకరించి జగన్మోహన్ రెడ్డి అమరావతిని వ్యతిరేకించకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి అమరావతి పాలిట ఒక శత్రువు అన్నట్టుగా ప్రచారం చేస్తూ ఇంతగా రెచ్చగొడుతూ ఉన్నప్పుడు ఈ రెచ్చగొట్టే చర్యలు ఫ్యూచర్ లో తెలుగుదేశం పార్టీ ఐడియాలజీకి ఎదురుగా పనిచేసే అవకాశం కూడా ఉంటుంది అవతల వాళ్ళని రెచ్చగొడితే. దీన్ని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దగా పట్టించుకుంటున్నట్టుగా కూడా లేరు. పైగా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆర్గ్యుమెంట్ అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తుంటారు? అమరావతితో పెట్టుకోవడం వల్లే జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు పడిపోయారని చెప్తారు. అంటే అమరావతి చాలా శక్తివంతమైనది, దాని జోలికి ఎవరన్నా వస్తే ఇలా రాజకీయంగా 11 సీట్లకు పడిపోతారు అని ఒక భయపెట్టే చర్యలాగా అమరావతి చాలా స్ట్రాంగ్, చాలా శక్తివంతమైనదిగా ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ అదే సమయంలో మరి అమరావతి అంత శక్తివంతమైనది అయితే వచ్చే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోనికి రాకూడదు కదా. కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారు అన్న ఉద్దేశంతో చట్టబద్ధత కల్పించుకుంటూ ఉన్నారు. అమరావతికి ఒక శక్తివంతమైన ప్రాంతంగా ఆపాదించేందుకు తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తూ ఉంటుంది. కానీ మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి కారణాలు వేరే ఉన్నాయి. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పని కట్టుకొని ప్రతి అంశాన్ని నెగిటివ్ గా తన మీడియా ద్వారా విపరీతంగా ప్రాపగాండా చేయడం, ఆ ప్రాపగాండాను అడ్డుకోవడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమవడంతో పబ్లిక్ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం అంతా నిజమేనేమో, రాష్ట్రం ఎటో వెళ్ళిపోతుందేమో అన్న ఆందోళనతో ఓట్లేశారు. అది అసలైన కారణం.
కేవలం అమరావతి వల్ల జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు పరిమితమయ్యారని చెప్తున్నది కేవలం అమరావతిని ఒక శక్తివంతమైన ప్రాంతంగా చిత్రీకరించే ప్రయత్నంగానే చూడాల్సి ఉంటుంది. అమరావతి వల్లే జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు పడిపోయి ఉంటే మరి అదే అమరావతి మీద మొత్తం ఫోకస్ పెట్టి పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికల్లో 23 సీట్లకు ఎందుకు పడిపోయారు?